ఎప్పుడు ఒకేలాగా కాకుండాను ఇప్పుడు కొంచెం మనం డిఫరెంట్గా ట్రై చేద్దాము. పూరీలు, ఆలుగడ్డ కూర చూసారా ఎలా ఉంది? అటు గ్రేవీ లాగా లేకుండా, అటు చిక్కగా లేకుండాను చక్కగా నార్మల్గా ఉందండి. ఇలా ఆలుగడ్డ కూర చేసుకొని పూరీలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పూరీలు ఆయిల్ అనుకోవద్దండి, అప్పుడప్పుడు పూరీలు వడలు ఏవైనా సరే తినొచ్చు, రోజు తినకూడదు కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదండి. ఇలా సాలాడ్స్ పెట్టుకొని తింటే మరీ మంచిదిను. ఇప్పుడు దానికి కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చిటపటలాడనిద్దాం. ఎప్పుడైనా ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఫ్రై అయితే ఆయిల్లోకి మనకు పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అంతా పట్టేసి కూర టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన వరకు ఇవి వేయించుకుందాం. ఎప్పుడైనా కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్లో మనం సాల్ట్ వేసాం కదా, వాటర్ అంతా బయటకు చక్కగా ఉడికిపోతుంది. కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాము. ఇప్పుడు చక్కగా ఇప్పుడు కొంచెము అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేయించుకుందాం. ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి, లేకపోతే కూర స్మెల్ వచ్చేస్తుంది. ఈ లోపుగా మనం కొంచెం టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం అనుకోండి, మనకు ఎంతసేపు ఉన్నా నల్లగావో అలానే ఉండిపోతాయి. అక్కడ చూడండి పూరికి పిండి కూడా రెడీ అయిపోయింది. నేను ఒక 7 స్పూన్ల గోధుమ పిండి, 3 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్. ఎప్పుడైనా సరే రవ్వ కలపడం వల్ల ఏంటంటే పూరీలకు ఆయిల్ పీల్చకుండాను చక్కగా ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి ఇది వేగిపోతూ ఉందండి మొత్తమును చక్కగా. ఎప్పుడైనా సరే పూరీలు చేసినప్పుడు ఆయిల్ వేసుకోవాలి, అందులో కలిపినప్పుడు రవ్వ వేస్తే మంచి టేస్టీగా ఉంటాయండి పూరీలు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను, అవి కూడా కొంచెం సేపు మగ్గనిద్దాం, ఒక 2 నిమిషాలు. పూరి పిండిని మొత్తము రవ్వ అంతా కలిసేలాగా కలుపుకొని చక్కగా నీళ్ళు వేసుకొని కొంచెం పూరీల పిండి మనం కలుపుకుంటూ అలా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. చూడండి ఇదంతాను. ఇప్పుడు మనకు పూరీల పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను. టమాటా వేగాలి, ఎప్పుడైనా సరే వేగినాక ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలిపేసి ఒక్క 10 నిమిషాలు సిమ్ మంట పెట్టేసి మనము మూత పెట్టేసుకుందామండి. అప్పుడు మనకు ఆలుగడ్డ ముక్కలు చక్కగా ఉడికిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడి కాగానే లో ఫ్లేమ్ చేసామనుకోండి, మనకు ఆలుగడ్డ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఈలోపు మసాలా చేద్దాము. కొద్దిగా ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం ఒక 3, కొంచెం పల్లీల పొడి, కారము, జీలకర్ర, ఇంతేనండి. ఇంకా ఏ మసాలా లేదు మనకు. చూడండి అన్నీ కొంచెం కొంచెం, ఒక 3 బాదము, కాజు ఒక 6, 7, జీలకర్ర, కొంచెం ఒక 3 స్పూన్ల పల్లీల పొడి, అంతేనండి. ఇంకాను ఈ మసాలాని పిండి కూడా చూడాలి కలిపేసాను, చక్కగాను కలిపేసి చక్కగా మూత పెట్టి ఉంచుకుందాము. ఒక పావు గంట నాననిద్దాము. ఈలోపు మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా పూరి పిండి కొద్దిసేపు నానితే కర్రీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకుందామండి. మనం ఏమేమి వేసారో చూసారు కదండి అన్నీను, అంతేనండి. చూడండి ఇది కూడా చక్కగా వేగిపోతుంది చూసారా. ముక్కను ఒక్కసారి చూద్దాం, ఇంకా కొంచెం వేగలేదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మనము సిమ్మంటలో పెట్టి ఉడికించుందాం. ఇది ఎప్పుడు సిమ్మంటలో పెట్టుకుంటే మనకు ముక్క మంచిగా ఉడికి లోపలికంతా కారం అది పడుతుందండి. చూడండి మనం ఇది పేస్ట్ ఇలాగా కూడా చేసుకున్నాం కదా, చక్కగా చూడండి ఎంత చక్కటి పేస్ట్ రెడీ అయిపోయింది. మనం అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాం, అయినా కానీ చక్కగా రెడీ అయిపోయింది. క్యారెట్లు, కీరాలు చూడండి. ఇప్పుడు రోజుకి ఇలా ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం కంపల్సరీగా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా తీసుకోవాలి. క్యారెట్లు, కీరాలు వాటర్లో వేసుకోవాలండి ఎప్పుడైనా కట్ చేసి. మనకు 1 వీక్ ఒక్కసారి తెచ్చుకుంటాం కదండి, తర్వాత అది కొంచెం మెత్తపడిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఇలా పొట్టు తీసేసి వాటర్లో వేసుకున్నాం అనుకోండి, అంత గట్టిగా అయిపోయి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయండి. చూడండి ఎప్పుడు నేను ఒక టిప్పు చెప్తూ ఉంటాను, వేస్టేజ్ అంతా ఒక గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అక్కడంతా ఎంత నీట్గా ఉంటుందో చూడండి. అంతా ఏముండదండి, ఎవరు వచ్చినా సరే ఎప్పుడు మనకు నీట్గా కనపడుతూ ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. మీరు క్యారెట్లు, కీరాలు మాత్రం ఎప్పుడు వాటర్లో వేయండి. ఒక్క 10 నిమిషాలు అలా నాన్నాయి అనుకోండి, చక్కటి మంచి టేస్ట్ వచ్చి గట్టితనం వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకు కూర కూడా ఉడికిపోయింది చూడండి చక్కగాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు 70% కర్రీ ఉడికిపోయిందండి, ఆలు ముక్కలన్నీ. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా అంతా ఇందులో వేసేద్దామండి. తగినన్ని నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఎంత వాటర్ కావాలో, మీకు ఎంత చిక్కగా కావాలా, లిక్విడ్లా కావాలనేది మీరు డిసైడ్ చేసుకొని వాటర్ పోసేసుకొని ఒక్క 5 నిమిషాలు హై మంట పెట్టేసి
మళ్ళీ కొద్దిసేపు లో మంటలో పెట్టేసి ఉడికించుకుందామండి. మనకు చక్కగా రెడీ అయిపోతుందండి కూర. ఇప్పుడేనండి అన్నీ సరి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు నేను కొంచెం పుల్ల పెరుగు తీసుకోవాలండి. దీనికి పురుగుని కొంచెము గిలకొట్టుకోవాలి. పెరుగు ఎప్పుడు ఉండలుగా అట్లనే గట్టిది వేసామనుకోండి పగిలిపోయి ఉండల్లా కడుతుంది. మనం గిలకొట్టుకుంటే మనకు చక్కగా రెడీ అయిపోతుంది. కొంచెం కారము, ధనియాల పొడి, ఉప్పు చూడండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడైనా పెరుగు గిలకొట్టు వేసుకోండి, మీకు మంచిగా గడ్డల్లాగా కాకుండా పగిలిపోయినట్టుగా కాకుండా వస్తాయండి. చూడండి ఇప్పుడు హై మంట పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కసూరి మెంతు కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు కారం సరి చూసుకుందాం. మనం సరి చూసేసుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎంత పైకి వస్తుంది. ఈ లోపుగా మనం పూరీలు రెడీ చేసుకుందాం. చూసేస్తారా పూరీల పిండి అంతా నానిపోయింది చక్కగా. మనం ఓన్లీ 15-20 మినిట్సే నానిందండి పిండి. రవ్వ వేసాం కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి. ఎప్పుడైనా సరే పిండిని గట్టిగా మర్దన చేయకూడదు. పూరీ పిండి మనం చేసేటప్పుడు ఇలా స్మూత్గా చేసామనుకోండి మనకు పూరీలు మంచిగా వస్తాయండి, మంచి కలర్ కూడా వస్తాయి. ఇలా చేసేసి ఘాట్లో పెట్టుకుంటే మనకు పూరీలన్నీ ఒకే సైజుగా వస్తాయండి. ఎంత చూడడానికి కూడా చక్కగా అనిపిస్తాయి. చూడండి ఇలా ఉండలు చేసేసుకుందాం. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా, ఎంత మంచి కలరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇంకా దీన్ని ఏం లేదండి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాల స్టవ్ బంద్ చేసుకున్నాం అనుకోండి మనకు పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. హోటల్లో ఎక్కడా చేయరండి ఇలాంటి కర్రీ. మీరు చూడండి ఒక్కసారి చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఎంత మంచి కలరోనండి, అటు రెడ్గా కాకుండా ఇటుగా కాకుండా మంచి స్మూత్. ముక్క కూడా స్లో ఫ్లేమ్లో ఉడకమూడలో మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు నూనె ఆయిల్ వేడెక్కిపోయింది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. పూరీలు చూడండి ఎలా పొంగుతున్నాయో చక్కగా. పూరీలు ఎంత మంచి కలర్ వస్తాయనండి పూరీలు. కొద్దిగా రవ్వ వేస్తాం కదా మనము, చక్కగా 15 మినిట్స్ నానాలండి. 15-20 మినిట్స్కి ఎక్కువ పూరీ పిండి నానకూడదు, మనకు ఆయిల్ పీల్చేస్తుంది. రవ్వ వేసుకోవడం మూలాన అస్సలు పీల్చదండి. పూరీ ఇలా మనం చుంచుతుంటే చక్కగా చునిగిపోతుంది. చూడండి ఎంత ఎట్లా ఉందో చూడండి. పూరి ఇలా ఒత్తుతూ ఉంటే ఇలా లేస్తూ ఉంది. ఇలా చూడండి ఎప్పుడైనా సరే పూరీ పిండిలో మీరు రవ్వ వేసుకోండి, బొంబాయి రవ్వ. మంచి టేస్ట్గా ఉండే కలర్ కూడా మంచిగా వస్తాయండి. సాగినట్టుగా కాకుండా మనకు చల్లగైనా ఇంకా అసలు తింటుంటే ఇప్పుడే చేసినట్టుగా ఉంటాయి పూరీలు. చూడండి ఇలా అన్ని పూరీలు ఒక్కొక్కటి వేసుకుని కాదు. వారంలో ఒక్కరోజు పూరీని కానీ వడ కానీ ఏదైనా మనం చేసుకోవచ్చండి, తినొచ్చు. రోజు తింటే ప్రాబ్లం కానీ ఎప్పుడు తింటే ఏం ప్రాబ్లం ఉండదండి. అప్పుడప్పుడు ఇలా మనం చేసుకొని తింటూ ఉంటే బయట ఫుడ్కు అంతా చేసేసి మనం ఇంట్లో ఇలాంటి ఫుడ్లు చేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందండి. 1కి 4 తినొచ్చండి. మనం బయట అయితే తిన్నాక మధ్యాహ్నానికి కడుపుదైతే. చూడండి చక్కగా పూరీ కూర రెడీ అయిపోయింది. పూరీలు కూడా రెడీ అయిపోయినాయండి మనకు. ఇలా చూడండి ఎంత చూస్తుంటే కర్రీ ఎంత బాగా అనిపిస్తుందండి. చక్కగా ఇలా పూరీ కూర పెట్టుకొని ఇలా కొంచెం పూరీ చుంచుకొని ఇలా తింటూ ఉంటే అబ్బా అనాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. పెరుగు కొంచెం పుల్ల వేయడం మూలాన మనకు పులుపుదనం నిమ్మకాయలాగా టేస్ట్ వస్తుంటుందండి. ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుడ్ తింటున్నప్పుడు మీరు ఫ్రూట్స్ అయినా సరే కొన్ని కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు తీసుకుంటూ ఉండండి. రోజు కూడా టిఫిన్లో కొంచెం క్వాంటిటీ తగ్గించి ఇలా చూడండి ఒక 3 పూరీలు చాలండి. కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు తిన్నారనుకోండి మీరు మధ్యాహ్నం వరకు కూడా హెవీ అనిపించదు.